అండి గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో నేను మీకు సాసా యాప్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ కోసం అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా సెల్ఫ్ అసెస్మెంట్ చేసే విధానం అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాప్ని ఓపెన్ చేయగానే సాసా యాప్ని మనకి ఇలా కనిపిస్తుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదా స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ 2025. సో దీన్ని మనం టచ్ చేయాలి. వన్స్ దాన్ని టచ్ చేయగానే నెక్స్ట్ మనకి ఎనదర్ పేజ్ అయితే ఇలా కనిపిస్తుందండి. ఇక్కడ చూసినట్లయితే ఓవరాల్ ప్రోగ్రెస్ 0/10 అని కనిపిస్తుంది. 0% చూపిస్తుంది. ఇక్కడ మనకి మొత్తం ఓవరాల్గా 10 క్వశ్చన్స్ ఉన్నాయండి. సో వన్స్ మనం పేజ్ని పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కంప్లీటెడ్ నాట్ అటెంప్టెడ్. సో ఇక్కడ కంప్లీట్ అంటే మనం కనుక కంప్లీట్ చేసినట్లయితే ఆ బాక్సెస్ అన్నీ కూడా గ్రీన్ కలర్లో కనిపిస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఒక క్వశ్చన్ అయితే టచ్ చేద్దామండి. సో అలా టచ్ చేయగానే మనకి క్వశ్చన్ నెంబర్ 1ని టచ్ చేయగానే క్వశ్చన్ అయితే కనిపిస్తుంది. మనం ఇక్కడ నాకు తెలుగు లాంగ్వేజ్ కావాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వద్దు అనుకున్నాం అనుకోండి, ఇక్కడ లాంగ్వేజ్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడున్న ఈ బటన్ని కనుక టచ్ చేసినట్లయితే మనకి ఇలా కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంగ్లీష్లో ఉంది, లేదు నాకు తెలుగులో కావాలి అనుకుంటే మనం ఇక్కడ దీన్ని టచ్ చేసినట్లయితే మనకి క్వశ్చన్ అనేది తెలుగులోనే కనిపిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి క్వశ్చన్ తెలుగులోనే కనిపిస్తుంది. క్వశ్చన్ మొత్తాన్ని నీట్గా చదివి అది మన సెంటర్ పరిధిలో ఉందో లేదో అర్థం చేసుకొని ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చేసిన తరువాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. వన్స్ అలా టచ్ చేయగానే నెక్స్ట్ మనం ఎనదర్ క్వశ్చన్కి వెళ్ళిపోతామండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2 అయితే ఆన్సర్ చేశాము. ఆ బాక్స్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3 అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ కూడా క్వశ్చన్ చదివేసి ఎస్ అయితే ఎస్, నో అయితే నో టచ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే బటన్ని ప్రెస్ చేయాలి. సో ఇలా 1 by 1 4th క్వశ్చన్ వచ్చింది. సేమ్ యాజ్ యూజువల్గా ఆన్సర్ టచ్ చేయడం, సేవ్ అండ్ నెక్స్ట్. తర్వాత 5th క్వశ్చన్ ఇలాగే క్వశ్చన్ చదవడం, ఆన్సర్ చేయడం, క్వశ్చన్ చదవడం, ఆన్సర్ చేయడం, క్వశ్చన్ చదివేసి ఆన్సర్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా మనం ఫైనల్గా 8th క్వశ్చన్ 9th క్వశ్చన్కి వచ్చేసామండి. ఇక్కడ చూసినట్లయితే మనం ఆన్సర్ చేసిన బాక్సెస్ అన్నిటికీ కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయి. మనం ఇప్పుడు 9th క్వశ్చన్కి వెళ్ళాము. 9th క్వశ్చన్ చేసిన తర్వాత నెక్స్ట్ 10th క్వశ్చన్కి వచ్చేసాం. ఇప్పుడు 10th క్వశ్చన్ మొత్తం చదివి దానికి ఆన్సర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ని కనుక ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ మనకి ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓవరాల్ ప్రోగ్రెస్ 10/10, 100% మనం కంప్లీట్ చేసాము. ఇక్కడ ఉన్న అన్ని క్వశ్చన్స్ యొక్క బాక్సెస్ కలర్ ఎలా మారిపోయిందండి, గ్రీన్ కలర్లోకి కంప్లీట్గా మారిపోయింది. వన్స్ మనం ఈ పేజ్ని కనుక ఇలా పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇలా ఒక బాక్స్ కల్పిస్తుంది. ఐ హియర్ బై డిక్లేర్ దట్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ అబోవ్ ఈజ్ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. సో ఇక్కడ దీన్ని మనం ఈ బాక్స్ని ఇలా టచ్ చేసి వన్స్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అనేది కనిపిస్తుంది కదా, ఈ ఫైనల్ సబ్మిషన్ని మనం టచ్ చేయాలి. అలా టచ్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ ఇక్కడ చూడండి, యువర్ ఫామ్ ఈ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో కంప్లీట్గా మనం ఇప్పుడు సబ్మిట్ చేసినట్లు అవుతుంది. ఇక్కడ ఉన్న ఓకే బటన్ని కనుక టచ్ చేసినట్లయితే నెక్స్ట్ మనకి ఎనదర్ పేజ్ అయితే ఇలా కనిపిస్తుందండి. ఇక్కడ చూసినట్లయితే సమ్మరీ రిపోర్ట్ అని కనిపిస్తుంది. అంటే మనం ఏ టైంలో మనము ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేశాము, ఫస్ట్ క్వశ్చన్కి ఏ ఆన్సర్ చేశాము, ఏ డేట్న చేశాము అనేది మనం చూసుకోవాలనుకున్నట్లయితే మనం ఈ సమ్మరీ రిపోర్ట్ని కనుక వన్స్ టచ్ చేసినట్లయితే మనకి ఇలా కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఇచ్చారు, తర్వాత ఏ డేట్న ఆన్సర్ చేశారు, ఏ టైంలో ఆన్సర్ చేశారు అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇలా 10 క్వశ్చన్స్కి మనం ఇలా పేజ్ని కనుక స్క్రోల్ చేస్తూ ఉంటే 10 క్వశ్చన్స్కి కంప్లీట్ డేటా అయితే మనకి ఈ సమ్మరీలో కనిపిస్తుందండి. సో మనకి ఒకవేళ ఇది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ పీడిఎఫ్ని కనుక టచ్ చేసినట్లయితే మనకి ఆ డేటా అంతా కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనం ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ కోసం అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా సెల్ఫ్ అసెస్మెంట్ అనేది ఈ విధంగా చేసుకుంటారండి. నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.